నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్గా ఉండాలన్నదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఆ లక్ష్య సాధనలో భాగంగా రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో వికసిత్ ఆంధ్ర 2047 జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29పై జిల్లా అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో ఏడాదికి 15% వృద్ధి సాధించే దిశగా జిల్లా ప్రణాళికను సిద్ధం చేయడంతో పాటు అందుకు అనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జీడీపీని వృద్ధి చేసుకునేందుకు వ్యవసాయ, ఉద్యాన అనుబంధ, పారిశ్రామిక, ఆక్వా తదితర రంగాల ద్వారా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి సారించి అందుకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రత్యేక రూట్ మ్యాప్ను రూపొందించాలని అన్నారు. ప్రాథమిక అవసరాలైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, విద్యా నిర్వహణలో వృద్ధి సాధించేలా లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. మండలాల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను మండలాల వారీగా అధికారులు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. తొలుత జిల్లా యాక్షన్ ప్లాన్ 2024-29కి సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు. వర్క్షాప్లో జెడ్పీసీఓ మాధురి, డిఆర్డీఏ పీడీ వసుంధర, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనకు 24 నుంచి 29 వరకు 5 ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి. సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే నేను అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే we would be starting from village నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరూ కూడా ఐడియా ఉంది. You all must be aware of this bottom approach to top approach. ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ పీడీడీఆర్డీ మీ డిపార్ట్మెంట్స్ కూడా. సో మీరు హెచ్ఓడిస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు మన కంట్రీ ఇప్పుడు ఈ ఎకానమీ విజన్, డెవలప్మెంట్ విజన్ దృష్ట్యా 5th ప్లేస్ లో ఉంది. సో ఇది 2047కి ఫస్ట్ ప్లేస్ కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ లెవెల్లో జరగాలి, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్ లో ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్ గా జరిగితే ఈ 15% డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి మనకు ప్రెసెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించి లోకల్ గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్సెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్ గా ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ వచ్చేటట్లుగా. కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన జరగడం చాలా బాధాకరమని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేఖను పంపిస్తామని, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు ఒంగోలు మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రికి 1000 ఓపీలు వచ్చేవని, గత 5 సంవత్సరాల కాలంలో బాగా తగ్గాయని, మెరుగైన వసతులు కల్పించి రోగులకు మంచి వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. జూనియర్ డాక్టర్లు వసతులు సరిగా లేవని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్తో కలిసి పరిశీలన చేసిన త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని అన్నారు. రాత్రిపూట సమయంలో మహిళా వైద్యులకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించేటట్లు ఆదేశాలు జారీ చేస్తున్నారని, పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన వద్దకు తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్యే వెంట రిమ్స్ వైద్యులు డాక్టర్ నామినేని కిరణ్,
జూనియర్ డాక్టర్లు ఉన్నారు. పెట్రోలింగ్ ఉంటే హాస్పిటల్ మొత్తం ఒక 3-4 టైమ్స్ అన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది సార్. దాంతోపాటు వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు సార్ హాస్పిటల్లో. ఏమైనా వాష్రూమ్స్ కానీ ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు మన సమాజంలో జరగటం అది మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మన దగ్గర కూడా మన ఒంగోళ్ళకి వచ్చే లోపలికి మీకేం కావాలా, మీకేం చేయాలా, నైట్ డ్యూటీస్లో ఉండే వాళ్ళకి మీకేమైనా ప్రికాషన్స్ కానీ ఎట్లా ఏం చేయాలో మీరు ఒకసారి చెప్పండి. దాన్ని తప్పకుండా ఎక్కడ మనకి ఇక్కడ ఉండే పరిస్థితులు మాత్రం 100% నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా నాకు దానికి ఇంప్లిమెంట్ చేస్తాను. బయట జరిగే విషయాలు కూడా ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాస్తాం. ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి సెంట్రల్ ఇష్యూలో ఇది పోయినసారి ఒకసారి ఢిల్లీలో జరిగింది, అది ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ. నెక్స్ట్ ఈ ఇష్యూ కూడా చాలా డ్యామేజ్డ్ ఇష్యూ. అది వాళ్ళ మనుషుల్లాగా చేయకుండా దాన్ని చాలా ఇబ్బందులుగా అవన్నీ కూడా చెప్తా ఉంటే కూడా ఆలోచిస్తేనే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ జరగకూడదు అనేది నేను కూడా భావిస్తా ఉన్నా. మీరు ఒంగోలులో మనకు ఎట్లా కావాలన్నా కూడా మనం చేయడానికి ఆల్ సపోర్ట్ చేయడానికి మాత్రం నేనైతే ముందుంటాను. మీకు చెప్పేసి నేను కలవడానికి వచ్చానని తెలియజేస్తూ ఇంట్లో తీసుకుంటాను. ఏదేది కంప్లైంట్స్ ఉన్నాయో అన్నీ నోట్ చేసుకుని దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు కార్పొరేషన్కి ఇస్తున్నాం. మీకు ఎంత కావాలంటే అంత కార్పొరేషన్ నుంచి కమిషనర్కి చెప్తాం. అవసరమైతే ట్యాంకర్స్ని కూడా వచ్చి మీకు వచ్చేటట్టుగా కూడా అది కూడా ఇమీడియట్గా దానికి చెప్పేస్తాం. కార్పొరేషన్ వాళ్ళకి కూడా వాటర్ ప్రాబ్లం కూడా లేకుండా అవి కూడా చెప్తాం. నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు మీరు కూడా మనందరం మొత్తం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏదైతే ఈ కొన్ని రూమ్స్ ఇలాంటి అన్నీ చెప్పారో దాన్ని కూడా నోట్ చేసుకొని ఇమీడియట్గా చేస్తాం. మన టైంలోనే డ్రింకింగ్ వాటర్ కూడా ప్లాంట్ కూడా నేనే పెట్టించాను. ఆ రోజు మా సొంత డబ్బులతో పెట్టించాను. ఆ రోజు పెట్టించాక ఈరోజు కంటిన్యూగా వాటర్ వస్తూ ఉంది. ఈరోజు హాస్పిటల్ అందరికీ ఇదే వాటర్ వస్తూ ఉంది. ఇంకోటి కూడా చెప్పాము, అన్న క్యాంటీన్ కూడా ఒకటి ఇక్కడ పెట్టిస్తాను. ఎందుకంటే ఈ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు వచ్చినా కూడా పేదవాళ్ళు అన్న క్యాంటీన్ కూడా 4 అన్న క్యాంటీన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా ఒకటి పెడతాం. నగరంలోని కాకతీయ నగర్లో ఈ నెల 9వ తేదీన గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 50 సవర్ల బంగారపు ఆభరణాలు, 2 మోటార్ సైకిళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల నగరంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు ప్రభుకుమార్ అతని వద్ద బంగారు ఆభరణాలు ఉండటంతో అనుమానంతో అదుపులోనికి తీసుకుని విచారించగా ఒంగోలుతో పాటు చీరాలలో కూడా దొంగతనం చేశారని, అదే కాకుండా అతనిపై అనేక కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడి వద్ద నుంచి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని అన్నారు. వారం రోజుల్లో జరిగిన నేరాన్ని అధ్యయనం చేసి విభిన్నంగా పరిశీలించి క్రైమ్ పోలీసులు, 2 టౌన్ పోలీసులు, తాలూకా పోలీస్, జిల్లా క్రైమ్ పార్టీ తిరిగి నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, వారికి రివార్డు ప్రకటిస్తున్నానని అన్నారు. సమావేశంలో ఏఎస్పీ క్రైమ్ సేదరబాబు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి యజమాని నాగార్జునరావు మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో తమ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఛేదించి బంగారు ఆభరణాలు, నగదును అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇతని మీద దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్లికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2 వీలర్ బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్ని
కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైకు, విజయనగరంలో ఒక బైకు, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ ఆఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జలసాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను, ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి. బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు. ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. నా పేరు గుమ్మడి నాగార్జునరావు. నేను కమ్మపాలెం కాకతీయ నగర్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నాను. నేను 9వ తారీఖు రాత్రి 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బంధువుల మ్యారేజ్కి మచ్చలబాలె కళ్యాణ మండపంలో వెళ్ళడం జరిగింది. దగ్గర బంధువు అవటం వల్ల లేట్ మ్యారేజ్, 11:30 మ్యారేజ్ అయితే 2:10 దాకా అక్కడే ఉన్నాము. 2:10కి మేము ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీస్తుంది, అంటే బయట గేట్ తీస్తుంది, బండి లేదు. అప్పుడే నేను భయపడ్డాను. కారు దిగిన తర్వాత లోపలికి వెళ్తే సైడ్ డోర్ బ్రేక్ చేసి ఉంది. లోపలికి తొంగి చూసాము, లైట్లన్నీ వేసి ఉన్నాయి. లోపల డోర్ కూడా పగలగొట్టి ఉంది, తీసుంది. మాకు అనుమానం వచ్చాముడే 2 టౌన్ వెళ్ళాను. అక్కడే అప్పుడు జగదీష్ గారు సిఐ గారు ఉన్నారు. ఆయన ఒకటిన వాళ్ళ సిబ్బందితో పాటు నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఆయన రాగానే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళడంలోనే అన్ని తలుపులు తీసుకున్నాయి, బీరువాళ్ళు పగలగొట్టున్నాయి 2 రూమ్లో. గోల్డ్ మొత్తం తీసుకుపోయారు, క్యాష్ తీసుకుపోయారు, బయట బండి కూడా తీసుకుపోయారు. ఎమ్మడే సారు అన్ని చెక్ చేసి క్లూ టీంని పిలిపించాడు. క్లూ టీం వచ్చారు, వాళ్ళతో ఎలుముద్దలు తీసుకోవడం. దాదాపు తెల్లారి 5:30-6 గంటల దాకా అందరూ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ గారు శ్రీధర్ గారు వచ్చారు, తర్వాత డిఎస్పీ గారు వచ్చారు, వేరే అతను. తర్వాత అంతా వాళ్ళ టీం అంతా వచ్చారు, మొత్తం అన్ని చెక్ చేసుకున్నారు, అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చోట్లకి టీంను పంపించడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో కేసుని స్టే చేయడం జరిగింది. ఇది చాలా పోలీసు వారికి చాలా అభినందనలు. ఎస్పీ గారు కొత్తగా రావడం వల్ల ఆయన బాగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది. బాగా పోలీసు వారికి బాగా కృతజ్ఞతలు. సుమారు 40 లక్షల దాకా మొత్తం అమౌంట్ పోయింది. దాదాపు పోయింది మొత్తం రికవరీ చేశారు. ఒక వస్తువు కూడా మాకేం మిస్ కాలేదు, మొత్తం దొరికినాయి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన దురదృష్టకర సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు
నివేదిత వింకిల్ పటేల్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలుపుదల చేసి అక్కడి నుంచి కలెక్టరేట్ చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. అత్యాచారం హత్యకు గురైన డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. కనీస రక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, దేశంలో ఇది కొత్త కాదని కేంద్ర ప్రభుత్వం వెంటనే డాక్టర్లకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఎందుకోసం పోరాటం చేస్తున్నామని చాలా మందికి అసలు తెలీదు. కోల్కతాలోని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయిని రేప్ చేసి హాస్పిటల్లోనే చంపేశారు. హాస్పిటల్లోనే మాకు భద్రత లేనప్పుడు ఇంకెక్కడ ఉంటుంది మాకు భద్రత? ఎందుకు వచ్చి మేము ప్రజల్ని కాపాడాలనుకుంటాం? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా ఒకరి చేత రేప్ చేయబడి ఒకరి చేత చంపించుకోవడానికా, లేదంటే మా సేవల్ని ప్రజలకు అందించడానికా? అందుకని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు న్యాయం కావాలని చెప్పి కోరుతూ, ఎవరైతే ఈ సంఘటన వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ కఠిన శిక్షలు విధిస్తూ మాకు కనీస భద్రత, ఒక రూము, ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. మేము ఈరోజు అంతా విధులన్నీ బహిష్కరించాము. ఈరోజు ఎమర్జెన్సీ ఓపీడీ అన్ని సేవలు ఆపేసాము. ఐఎంఏ ఈ డిసిజన్ తీసుకుంది, మేమందరం దానికి కట్టుబడి ఉంటాం. మా ప్రొటెస్ట్ దేనికంటే ఆ అమ్మాయికి అలా జరిగింది. కేవలం ఎందుకు జరిగింది అంటే బేసిక్ ప్రొటెక్షన్ అనేది లేదు. మేము వాచ్మెన్, సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాస్ అవే అడుగుతున్నాము, ఇంకేం అడగట్లేదు. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2022లో వచ్చింది, అది అమలు చేయాలని అడుగుతున్నాము. అది అమలు చేస్తే ఇప్పుడు ఎవరు వెళ్ళి పోలీస్ మ్యాన్ మీద చెయ్యి ఎత్తలేరు, ఎందుకు? వాళ్ళకు ఒక భయం ఉండిద్ది. కానీ డాక్టర్స్ని మేము చేయాల్సిందంతా చేస్తాము పేషెంట్ని కాపాడటానికి. క్రిటికల్ కండిషన్స్లో, ఎమర్జెన్సీలో వస్తే బేసిక్ ఫెసిలిటీస్ కల్పిస్తాం మేము. కానీ అప్పుడు కూడా పేషెంట్స్ చనిపోతే ఒక 10-20 మెంబర్స్ మాబ్ వచ్చి ఒక్క ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ చేసేస్తారు. అట్లాంటప్పుడు ఎవరు బాధ్యత? ఎవరు అసలు డాక్టర్ల బాధ్యత? డాక్టర్ల ప్రొటెక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అన్నమాట. కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలి. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సంఘం నిరసనకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా అత్యవసరం కానీ అన్ని వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులోని వైద్యశాలలో వైద్య సేవలను నిలిపివేశారు. అవుట్ పేషెంట్ సేవలు, ఆపరేషన్లు నిలిపివేశారు. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించారు.
ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ న్యూస్ బ్లైండ్ స్కూల్లోని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధించడంలో గత 6.5 దశాబ్దాలకు పైగా రాజీలేని పోరాటం సాగిస్తూ ముందుకు వెళుతున్న సంఘం ఏపీయూడబ్ల్యూజే అని వక్తలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి కనకయ్య, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏపీయూడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఇఫ్తికర్ భాషా, సీనియర్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు సర్వేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులు పనిచేస్తున్నారు, చూస్తుంటారు కదా, ఈ అన్నింటిలో పేపర్లోను ఛానల్స్లో పనిచేసేవాళ్ళు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొన్న కార్యక్రమాలు తిరిగి చూస్తూ ఉంటాము. కానీ ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం ఈ ముందు ఏపీయూడబ్ల్యూజే అనే యూనియన్ సంస్థ జర్నలిస్ట్ కోసం పోరాటం చేసే సంస్థ మన మధ్యలోకి వచ్చి ఇక్కడ బర్త్డే జన్మదినం ఏపీయూడబ్ల్యూజే సంబంధించి జన్మదినం జరుపుకుంటున్నందుకు మా గుడ్ న్యూస్ అందరి పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూర్చోబెట్టి చేసి తీసుకుంటారు. నాగేశ్వరరావు మధ్య ఖమ్మం జిల్లా గోంగూర, సాంబారు, పెరుగు చెట్టు అన్నీ ఉన్నాయి. బాగా చదవండి, మంచిగా నేర్చుకోవాలి. ఇంకేమైనా సమస్యలు ఉంటే సార్ చెప్పండి. ఏపీడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి అనాథ పిల్లలకి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ అన్నిటికీ సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు ఈ రోజున అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం 67 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే ఆర్గనైజేషన్ ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అనేక విజయాలు సాధించాము. దానిలో ఫలితంగానే ఈ రోజున జర్నలిస్టులు ఆర్టీసీ బస్సు పాస్ కోసం కానీ, ప్రభుత్వం నుండి పొందే హెల్త్ కార్డ్స్ కానీ, అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, రైల్వే పాసులు కానీ, ఈ మొత్తం జర్నలిస్టులు మేము సాధించుకున్నామంటే అది ఏపీడబ్ల్యూజే పోరాట ఫలితంగానే అనేక సమస్యలు సాధించుకోగలిగాం. అయినా కూడా ఇంకా అనేక సమస్యలు జర్నలిస్టులు అపస్కృతంగా పెండింగ్లో ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం దృష్టి కూడా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలను మేము తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులకి ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెల్త్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అక్రిడేషన్స్ జారీలో కూడా గత ప్రభుత్వంలో కొంచెం అలసత్వం జరిగింది. ఇంకా అనేక మంది జర్నలిస్టులు అర్హులైన వాళ్ళు అక్రిడేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. వీళ్ళందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా హెల్త్ స్కీమ్స్ ఇవ్వాలని, అటాక్స్ కమిటీలో జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలని 2 ప్రభుత్వాలు సానుకూలంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ పరిష్కరించకపోతే జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమం చేయడానికి కూడా ఏపీడబ్ల్యూజే సిద్ధంగా ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈ ఏపీడబ్ల్యూజే ఏర్పాటు జరిగి 67 సంవత్సరాలు అవుతుంది. 35 మంది సభ్యులతో ఏర్పాటైన ఏపీడబ్ల్యూజే సంస్థ వేలాదిగా ఇప్పుడు సభ్యత్వం కలిగి ఉన్న ఒక ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన జర్నలిస్ట్ సంస్థగా ఉభయ రాష్ట్రాల్లో ఏపీడబ్ల్యూజే ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాం. ఈ సంస్థలో ఈ యూనియన్లో మేము పనిచేయటం కూడా గొప్పగా భావిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఈ బ్లైండ్ స్కూల్ మినిస్ట్రీస్ పిల్లలకి ఎలాంటి అవసరం వచ్చినా, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏపీడబ్ల్యూజే ముందు వరుసలో ఉండి మా వంతు కర్తవ్యంగా మేము బాధ్యత తీసుకుంటామని తెలియపరుస్తూ, జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, వివిధ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
పేద వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు సహకారం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వీకారం పేరుతో ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా సామాజికం బాధ్యతతో ముందుకు వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు కల్పించేందుకు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కలెక్టర్ కోరారు. మంచి వాతావరణంలో అణగారిన వర్గాల పిల్లలకు సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. స్వీకారం కార్యక్రమం ద్వారా ఎవరైనా ఏదైనా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం భవిష్యత్తు తరం వారిని ప్రభావితం చేస్తుందని, నైతికతతో పెరుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 41 ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని, సామాజిక బాధ్యతతో కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దత్తత తీసుకోవాలని అన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజన, జిల్లాలోని వివిధ గ్రానైట్ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, హ్యాచరీస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ఎస్సీ హాస్టల్స్ ని మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ ఇన్ జనరల్ వి ఆర్ స్టార్టింగ్ విత్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఐడెంటిఫై చేసి వారికి మనం ఒక రిక్వైర్మెంట్ అనాలిసిస్ అనేది చేసాం. ప్రతి ఒక్క హాస్టల్ కూడా ఏమేమి అక్కడ కావాలి, అక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్, అక్కడ రూమ్స్, డ్రైనేజ్, ఇవి అన్ని కూడా మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసి దానికి ఎంత అమౌంట్ కావాలి అనేది ఒక ఎస్టిమేట్ తయారు చేశాము. సో దానికి వి హావ్ లిస్టెడ్ హాస్టల్ వైస్ ఎంత అమౌంట్ ఒక టెంటేటివ్ ఎస్టిమేట్ చేసి ఇప్పుడు మనం పెట్టుకున్నాము. దీంట్లో ఆల్రెడీ ఒక ఇప్పుడు డీడీ మైన్స్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక 3-4 అది పెద్ద అమౌంట్, ఒక 2 crores 3 crores ఉన్నది డిఎంఎఫ్ ఫండ్ నుంచే మనము ఇక్కడ చేస్తాము. తర్వాత ఒక 15 to 16 హాస్టల్స్ ఉన్నది కూడా ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని అండర్ డిఎంఎఫ్ చేస్తున్నాం. మిగతా ఉన్న హాస్టల్స్ ఒక కొన్ని హాస్టల్స్ 5 to 6 lakhs, కొన్ని హాస్టల్స్ 9 to 10 lakhs అటువంటి ఉన్నది మాత్రం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి మీ అందరినీ కూడా పిలిచి మీ ద్వారా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ కింద మీ అందరూ కూడా ఇది మన డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇప్పుడు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇటువంటి హాస్టల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను ఫీల్డ్ రెసిప్ట్ వెళ్తున్నప్పుడు అక్కడ చూస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు వెస్టర్న్ ప్రకాశన్స్ మనకు వైపాలెం, పుల్లల చెరువు, గిద్దలూరు, దొర్నాల అక్కడికి వెళ్ళి చూస్తే లిటరలీ వాటితో ఇంట్రాక్ట్ అయినప్పుడు ఆ పిల్లలు ట్రైబల్ స్టూడెంట్స్ అయితే అంత టాలెంట్ గా ఉన్నారు. దే ఆర్ సోలీ డిపెండెంట్ ఆన్ దిస్ హాస్టల్. సంబంధిత డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వారికి అక్కడికి పంపించి ఆ డిపార్ట్మెంట్స్ వారి ద్వారా ఎస్టిమేషన్ సేవించి అక్కడ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైండింగ్ చేసి ఎస్టిమేట్ చేసి మరి అవి ఫోటోస్తో సహా ఏ రోజు ఎప్పుడు తీశారో అలాగా తీపించి ఎస్టిమేషన్ చేసిన తర్వాత మరి ఈ రోజు ఈ శ్రీకారం బ్యూటిఫుల్ ఫార్ ప్రకాశం అనేటువంటి మంచి కాన్సెప్ట్ తో మేడం గారు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారి అధ్యక్షతన కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అఘాయిత్యానికి పాల్పడిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో నగరంలోని పలువురు డాక్టర్లు మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందించే డాక్టర్లపై జరుగుతున్న దాడులు చూస్తుంటే మున్ముందు వైద్య వృత్తిలోకి రావడానికి యువత భయపడుతున్నారని, ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపి నిందితులు ఎంత పెద్దవారైనా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాము తలపెట్టిన ఒక్కరోజు వైద్య సేవలు బంద్కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనివార్యంగా బంద్కు పిలుపునివ్వాల్సి వచ్చిందని ప్రజలు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జయశేఖర్, డాక్టర్లు జాలాది మణిబాబు, దుర్గాప్రసాద్, మాల్యాద్రి నాయుడు, సుధాకర్ రెడ్డి, సరోజినీదేవి, హిమబిందు, దామచల్ల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఘటనపై తమ సంఘీభావాన్ని తెలిపారు. నిరసన తెలియజేస్తున్న
జూనియర్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులకు, ఇతర ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు ఐఎంఏ తీసుకునే నిర్ణయాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ వైద్యశాలలో డ్యూటీలో ఉన్న ఒక జూనియర్ డాక్టర్ని అమానుషంగా, పాశవికంగా హత్య చేయితో దానికి ముందు మానభంగం చేయటం, ఆ తర్వాత శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైద్యులపై 14వ తేదీ రాత్రి రౌడీ ముక్కలు దాడి చేయటం, వీటన్నిటినీ దేశం మొత్తం ఉలికిపడేట్లు చేస్తే వైద్యులమైన మాకు భద్రత లేని తెలియజేస్తూ భయం పుట్టిస్తుంది. దీన్ని ఎదుర్కోవటానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వేగవంతంగా స్పందించి జాతీయ స్థాయి నాయకత్వం అనేక రకాలుగా నిరసనలకు పిలుపునిచ్చింది. గతంలో మౌనంగా ర్యాలీ చేసి ప్రజానీకానికి జరిగిన విషయాలను తెలియజేయడం జరిగింది. జూనియర్ డాక్టర్స్ అందరూ దేశవ్యాప్తంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మేము కష్టమైనా కూడా మా స్టెతస్కోప్ను పక్కన పెట్టి సేవలను ఆపాం. కారణం ఏంటంటే మా బాధ తెలియాలని. స్వస్థపరిచే చేతులను గాయపరుస్తున్న కాలం ఇది. మాకు భద్రత కలిగించాలని, అసూలు బాసిన ఆ వైద్యురాలికి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, సమగ్రమైన కఠినమైన చట్టాలు కేంద్ర స్థాయిలో రూపొందించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇది డాక్టర్లే కాదు, దేశ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఈ రకంగా ప్రజలందరికీ 24 గంటలు సేవ చేసే వైద్యులకి రక్షణ లేకుండా ఇలా జరిగితే వైద్యులు స్వేచ్ఛాయుత వాతావరణంలో సేవ చేయటానికి వీల్లేని పరిస్థితి. అయితే ఇక్కడ దీంట్లో దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. ఇలా కాకుండా నిజమైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఐఎంఏ డిమాండ్ చేస్తుంది. ఇంతేకాకుండా హాస్పిటల్లో వైద్యుల మీద అలాగే ఇతర సిబ్బంది మీద కూడా ఫ్రీక్వెంట్గా ప్రతి చిన్న విషయానికి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా గవర్నమెంట్లు మేము రక్షణ కల్పిస్తాం అంటమే కానీ కాంక్రీట్గా ఏ యాక్షన్ ఉండలేదు. అలాగే ఎక్కడన్నా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు లోకల్ పోలీసుల నుంచి సహకారం కూడా ఉండాల్సినంత ఉండలేదు. ఇటువంటి పాశవిక చర్యలకి ఖచ్చితంగా ఉరిశిక్ష విధించాలని మేము కోరుతున్నాం. డాక్టర్ల మీద జరుగుతున్నది ఇప్పటికి ఎన్నోసార్లు ఐఎంఏ నుంచి మనందరం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గాను. కానీ ఈ హింస మాత్రం ఆగట్లేదు. షార్ట్ స్పాన్లో ట్రీట్మెంట్ అయిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలా అనే ఆతృత తొందరలో పేషెంట్లు డాక్టర్ల మీద గొడవ చేస్తున్నారు. కానీ ఒక్కటి నిమిషం ఆలోచించుకోండి, బ్యూరోక్రేట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కానీ దే హ్యావ్ ఏ టైం పీరియడ్ టు వర్క్. కానీ డాక్టర్స్కి టైం పీరియడ్ లేరు. వీఆర్ హియర్ ఫర్ యూ ఫర్ 24/7. 24/7 ఎవరన్నా పని చేయగలుగుతున్నారా అండి? నేను ఒకటే అడుగుతున్నాను. హైలీ పెయిడ్ హైయెస్ట్ ఆఫీసర్ కూడా చేయట్లేదు, కానీ డాక్టర్స్ మాత్రమే చేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో భారత వైద్యులకి ఎంతో గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీల్లో జరిగే ట్రైనింగ్ అయితేనేమి, వాళ్ళు నేర్చుకునే పద్ధతులన్నీ చక్కగా ఉండడం వల్ల ప్రపంచంలోనే భారత వైద్యులకు ఒక గుర్తింపు ఉంది. అటువంటి మెడికల్ కాలేజీలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఇలానే జరిగితే మెడికల్ ప్రొఫెషన్లోనే చేరాలంటే, అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో జరిగిందంటే ఇక ఏ ప్రొఫెషన్ అయినా జరగచ్చు. అలాంటివి జరగకుండా దానికి అనుగుణంగా గవర్నమెంటు తగు జాగ్రత్తలు తీసుకొని దానికి మంచి అటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి చేయవలసిన అన్ని రకాల జాగ్రత్తలు ఇవ్వాలని, సొసైటీలో ఏదైనా బాగుండాలంటే మిగతా అన్ని ప్రొఫెషన్లతో పాటు ముఖ్యంగా ఉండవలసింది మెడికల్ ప్రొఫెషన్ ఎప్పుడైతే బాగుంటుందో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. కనుక డెఫినెట్గా గవర్నమెంట్ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రతి మెడికల్ విద్యార్థికి అయితేనేమి, మెడికల్ ఫెటర్నిటీకి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నిటి కూడాను ఎటువంటి ఇబ్బంది జరగకుండా మంచి గవర్నమెంట్ యాక్ట్స్ అయితే రావాలని కోరుతున్నాను. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్యను ఖండిస్తూ ఒంగోలు లాయర్పేట సాయిబాబా గుడి వద్ద ఈద్వా
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు దారుణంగా పెరిగిపోయాయని, ప్రభుత్వాలు దోషులను శిక్షించడంలో మేనమేషాలు లెక్కించడం వల్ల సమాజంలో చట్టాల పట్ల నమ్మకం పోతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకనాల రమాదేవి అన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్లపైనే అత్యాచారాలకు తెగబడుతూ చట్టాలను అవహేళన చేస్తుంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. యువ మహిళా డాక్టర్పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు గోవిందమ్మ, రాజేశ్వరి, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి కిరణ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరస్వామి, కమిటీ సభ్యులు కార్తీక్, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్గా ఉన్నటువంటి వైద్య విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా, దుర్మార్గంగా సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహిళలు, విద్యార్థులకి ఎక్కడ చూసినా కానీ రక్షణ లేకపోతా ఉంది. ఈరోజు వైద్య విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్షణ లేని పరిస్థితి మన దేశంలో ఏర్పడతా ఉంది. ఈరోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద ఇలాంటి దారుణం జరగడం అంటే ఈరోజు సభ్య సమాజం అంతా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఆ ఘటన నిందితులు ఎవరు సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించి దేశంలో, రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ, అమ్మాయిలు కల్పించాలని చెప్పేసి మేము ఈ నిరసనని తెలియజేస్తా ఉన్నాం. దేశంలో గతంలోనే నిర్భయ ఘటన ఢిల్లీలో జరిగింది. దానిని మించి ఈరోజు ఈ నెల ఆగస్టులో కోల్కతాలో జరిగింది. దీన్ని యావత్ భారతదేశం అట్లానే విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రోజున సగటుకి 70-80 అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నా, రోజు రోజుకి ఘటనలు, టెక్నాలజీ, సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్న అత్యాచార ఘటనలు అనేది మహిళల మీద విపరీతంగా పెరుగుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. పోలీసులు విపరీతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించి పోలీసులు పెరుగుతూ ఉన్నా కూడా ఇటువంటి అత్యాచార ఘటనలు అడ్డుకోవడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళలు ఈరోజు ఒక ఆట బొమ్మలాగా, చిన్న వస్తువులాగా చూడడం జరుగుతూ ఉంది. అటువంటి కారణంగానే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం, అట్లానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక మహిళా కోర్టులు, చట్టాలు కఠినంగా అమలు చేసి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని మేము డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులకు శిక్షించాలి. అలానే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కాలేజ్కి పంపించాలన్నా చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఒక లేడీ డాక్టర్కే అంత రక్షణ లేనప్పుడు మాలాంటి స్టూడెంట్స్కి ఏముంటుంది? వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఒంగోలు డీఎస్పీగా రాయపాటి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలో గల డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, ఒంగోలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మద్దిపాడు, సంతనూతలపాడు, టంగుటూరు స్టేషన్ల ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద క్లస్టర్లు వారీగా చేపట్టే పనుల్లో కూలీల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయి వరకు పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా సంబంధిత శాఖల అధికారులు ఎంపీడీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించి శాఖల వారీగా సమీక్షించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన సిఆర్డీ యాక్షన్ ప్లాన్, జిల్లా స్థాయి ప్రణాళిక, లేబర్ బడ్జెట్ లక్ష్య సాధనంగా పనిచేయాలన్నారు. గ్రామ స్థాయిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కొత్త పనులను గుర్తించాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ అర్జున్రావు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీ రాణి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ అలీ, హౌసింగ్ పీడీ పేరయ్య,
ఎంపీ ఎంఐపిపిడి జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, జిల్లాలోని ఎంపీడీఓలు, ఏపీడీలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇది, దాన్ని మనము 100 days యాక్షన్ ప్లాన్ కింద చూపించాము. సో అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఫస్ట్ 100 days యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. అది సీఎంఓ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తున్నారు. సో అందరు కలెక్టర్స్ నుంచి కూడా 100 days యాక్షన్ ప్లాన్ అంటే మీరు ఏం చేయగలుగుతారో దానే కమిట్ చేశాం. సో దాంట్లో ఈ మన్రేగా కింద ఈ హార్టికల్చర్ వర్క్స్ మేము తీసుకున్నాం. సో దట్ ఈస్ ద టార్గెట్ వీ హ్యావ్ కమిటెడ్ టు. సో అది ఎట్టి పరిస్థితుల్లో 100 days లోపల అది కంప్లీట్ చేయాలి. కాబట్టి దిస్ ఇస్ ఇంపార్టెంట్, ది మోస్ట్ ప్రయారిటీ వర్క్. సో దాంట్లో మీకు పెయింటింగ్, ప్లాంటేషన్, హార్వెస్టింగ్, పెస్ట్ మేనేజ్మెంట్స్ ఇవి అన్ని కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. మీరు ఎక్కడెక్కడ శాంక్షన్ తీసుకోలేదో శాంక్షన్ తీసుకోండి. శాంక్షన్ తీసుకున్న వాటికి పెయింటింగ్, ప్లాంటేషన్స్ అవి అన్ని కూడా మీరు చేయాలి. సో ఈ హార్టికల్చర్ వర్క్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ 100 days యాక్షన్ ప్లాన్. ఇంక్రీజ్ చేయాలంటే యూ నీడ్ పీపుల్. సో అపాయింట్మెంట్ ని త్వరగా ప్రపోజల్ చేసేసేయండి, ఫైనలైజ్ చేసేసేయండి. నాకు ఫీల్డ్ అసిస్టెంట్ అక్కడ లేదు, దాని వల్లనే లేబర్ బడ్జెట్ నాకు లేబర్ టర్న్ ఇంక్రీజ్ అవ్వలేదని మీరు చెప్పడానికి లేదు. దట్ యూ హ్యావ్ టు ఎక్స్పర్టైట్. ఫీల్డ్ లేకపోయినా కూడా మీరు చేయవచ్చు. మీకు అది అయితే యూ షుడ్ నాట్ టెల్ మీ దాట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ పర్ఫార్మింగ్. అదైతే నేను ఇప్పుడే ఫస్ట్ మీటింగ్ లే చెప్తాను. మనకి మేడ్ సిస్టమ్ ఉంది. సో అందరూ ఏపీఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు అందరూ కూడా సీనియర్లు కాబట్టి మనకి మేడ్ సిస్టమ్ ఉంది. అట్లానే సీనియర్ మేట్ గా ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ లో అపాయింట్మెంట్ చేసుకోకపోతే ఉన్నటువంటి మేట్ లోంచి సీనియర్ మేట్ గా ఒకళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా మనం చేసి ఒకవేళ అలా ఉన్నప్పుడు మనం ఈఎల్ ఇన్వాల్వ్ చేయాలి. కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌమిత దేవనాథ్పై జరిగిన దారుణ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సింగరాయకొండలో వైద్య సిబ్బంది, ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అత్యవసర సమయంలో ప్రజలకు ప్రాణాలు పోసే మాకే రక్షణ లేకపోతే డ్యూటీ ఎలా చేయాలని మహిళా వైద్యులు ఉజ్వల ప్రశ్నించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలని అన్నారు. పట్టణంలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో కందుకూరు రోడ్డు నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీతో పాటు మానవహారం నిర్వహించారు. మాకు రక్షణ కావాలి, బాధిత మహిళలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జిలానీ బాషా, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వీరేంద్ర కుమార్, డాక్టర్ చైతన్య కృష్ణ, డాక్టర్ హరిబాబు, డాక్టర్ రాకేష్, డాక్టర్ లీనా రాఫెల్, న్యాయ సేవ సహాయకులు పంతగాని వెంకటేశ్వరులు పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ చేశారు. ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న ఆధార్ అప్డేట్, ఎస్బీఐ రివార్డ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీస్ శాఖ కోరుతుంది. మీ వాట్సాప్ యాప్కి ఏపీకే ఫైల్స్ పంపి మీ ఫోన్ని హ్యాక్ చేసి సైబర్ నేరస్తులు ప్రజల నుండి కోట్లలో డబ్బుల్ని కాజేస్తున్నారని, వీటి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. బ్యాంకు లోగోతో ఉన్న వాట్సాప్ నెంబర్ నుండి మీకు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ ఏపీకే అని, ఎస్బీఐ రివార్డ్స్ ఏపీకే అని, ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్ .apk వంటి పేరుతో ఉన్న ఏపీకే ఫైల్స్ని పంపిస్తారు. వాళ్ళు పంపే యాప్స్ కూడా చూడటానికి బ్యాంక్ అప్లికేషన్లానే ఉంటాయి. ఈ ఏపీకే ఫైల్స్తో మీ ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి, లేదంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ ఆగిపోతాయని, ఎస్బీఐ రివార్డ్స్ రీడీమ్ చేసుకోండి, లేదంటే ఎక్స్పైరీ అవుతాయని వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తారు. అది బ్యాంకు వాళ్ళ నుండి వచ్చిందని నమ్మి నొక్కితే మీ ఫోన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో మీకు తెలియకుండానే మీ డబ్బులు కొట్టేస్తారని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు. ఇలాంటి మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండేందుకు ఈ ప్రత్యేక కథనం. అందరికీ నమస్కారం. మీ వాట్సాప్స్లో తర్వాత టెలిగ్రామ్స్లో ఏపీకే ఫైల్స్ పంపించి
దాని ద్వారా మీ ఫోన్ హ్యాక్ చేసి కోట్లలో డబ్బులు కొట్టేయడం అనేది ప్రస్తుతం సైబర్ క్రైమ్స్లో ఉన్న కొత్త ట్రెండ్. దీని గురించి వాళ్ళు తెలుసుకుందాం. మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ బ్యాంకు లోగోతో ఉన్న నెంబర్తో మీకు యూనియన్ బ్యాంక్ ఆధార్ అప్డేట్ అని, లేదంటే ఎస్బీఐ రివార్డ్స్ అని చెప్పేసి, లేదంటే ఐసిఐసిఐ బ్యాంకు నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి రకరకాల పేర్లతో మీకు ఏపీకే ఫైల్స్ని వాట్సాప్లో పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో మీ ఆధార్ని అప్డేట్ చేయండి. లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది కానీ, ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి అని కానీ, లేదంటే ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ని రీడీమ్ చేసుకోండి, ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్పేసి మీకు మెసేజెస్ పంపిస్తారు. వాటిని ఇన్స్టాల్ చేసుకునేటట్టుగా చేస్తారు. మీరు బ్యాంకు వాళ్ళు పంపించారే కదా అని చెప్పేసి నమ్మి ఆ అప్లికేషన్స్ని కానీ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేశారంటే ఫోను మీ దగ్గరే ఉన్న మీ ఫోను సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోయే అవకాశం ఉంది. దీంతో ఇంకో ప్రమాదం ఉంది. మీరు మీ ఫోన్ని హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్ళు మీరు పంపించినట్లే ఈ ఏపీకే ఫైల్స్ని మీ బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మీ గ్రూప్స్లో కానీ పంపిస్తారు. వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు మీరు పంపించారని చెప్పేసి కానీ వాళ్ళు ఆ యొక్క అప్లికేషన్స్ని క్లిక్ చేసినా, డౌన్లోడ్ చేసినా వాళ్ళు ఫోన్లు కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ డబ్బులు పోయే అవకాశం ఉంది. తద్వారా మీరు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ మీ నెంబర్ నుంచి వెళ్ళింది కాబట్టి మిమ్మల్ని కూడా సైబర్ నేరగాళ్ల కింద ట్రీట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్లో, టెలిగ్రామ్స్లో వచ్చే ఏ విధమైనటువంటి లింకులు కానీ, అప్లికేషన్స్ ఏపీకే ఫైల్స్ అని కానీ వస్తే వాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకండి. అది మీకు తెలిసిన వాళ్ళైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లిక్ చేయకండి. ఏ విధమైన అప్లికేషన్స్ అయినా సరే మీరు ప్లే స్టోర్స్లోంచి కానీ, అదే యాపిల్ ఫోన్ వాడుతుంటే యాప్ స్టోర్ నుంచి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నోన్ సోర్సెస్ నుంచి మీరు యాప్స్ని డౌన్లోడ్ చేయొద్దు. ఒకవేళ మీ వాట్సాప్ కానీ హ్యాక్ అయినట్టుగా మీరు గమనిస్తే వెంటనే మీరు ఈ కింద చూపించినటువంటి మెయిల్కి కానీ మీరు మెయిల్ చేస్తే ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ కానీ మీరు లాగిన్ చేస్తే మీకు కొత్తగా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మరలా లాగిన్ అయ్యి మీరు వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు కానీ సైబర్ నేరానికి గురైనట్టుగా భావిస్తే వెంటనే 1930 కాల్ చేయండి. లేదంటే cybercrime.gov.in నమోదు చేయండి. ప్రకాశం పోలీస్ చెప్పే ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులందరికీ కూడా షేర్ చేయండి. సైబర్ నేరాలను నిరోధించడంలో ప్రకాశం పోలీసుతో చేతులు కలపండి. కోల్కతాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సభ్య సమాజం తలదించుకునేలా జూనియర్ డాక్టర్పై ఉన్మాదంతో అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అద్దంకి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక భవానీ సెంటర్, బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. వీరికి ఏపీ ఎన్జీఓ అద్దంకి తాలూకా యూనిట్ సంఘీభావం తెలిపింది. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లపై ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, ఇలా చేసే వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు కోరారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో అద్దంకి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్, డాక్టర్ మనోజ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కోల్కతాలో రీసెంట్గా ఒక ఫీమేల్ డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేయడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ తరఫు నుంచి ఆ డాక్టర్కి ఎటువంటి న్యాయం జరగలేదని ఈరోజు ఆల్ ఇండియా వైడ్గా డాక్టర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా నార్మల్ ఓపీ సేవలన్నీ బంద్ చేసేసి ఆ డాక్టర్ గారికి సపోర్ట్గా అందరూ రోడ్లపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నాము. ఈ ర్యాలీ సక్సెస్ఫుల్గా
కొనసాగించడానికి చుట్టుపక్కల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అలాగే సిహెచ్సి స్టాఫ్ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ఇది ఆమె గురించే కాదు, మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా క్యాజువాలిటీగా ఏమన్నా మాబ్ వచ్చినప్పుడు ఫిమేల్ డాక్టర్స్కి అంటూ ఫిమేల్ డాక్టర్స్ అనే కాదు, ఫిమేల్ స్టాఫ్, అది నర్సింగ్ స్టాఫ్ కానివ్వచ్చు, పారామెడికల్ మెడికల్ కావచ్చు, ఆ ఫిమేల్ డాక్టర్స్కి స్టాఫ్కి ప్రొటెక్షన్గా ఉండటానికి పోలీస్ సిబ్బంది కానీ 24 hours మాకు ఇప్పుడు 50 పడకలు కానీ ఏరియా హాస్పిటల్స్లో 24/7 పోలీస్ మాకు ప్రొటెక్షన్గా ఉండాలని, అది సిహెచ్సిలో 30 పడకలు అలా దానికి మేము వెంటనే ఫోన్ చేసి మాకు పోలీసులు హెల్ప్గా ఉంటారని ప్రొటెస్ట్ చేస్తున్నాము. అదే కాక ఆమెకి న్యాయం జరిగేలా చూడాలని చేస్తున్నాం ప్రొటెస్ట్. డ్యూటీ డాక్టర్లో ఉన్న అమ్మాయిని అలా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో అందుకని ఈ ర్యాలీ అనేది, క్యాంపెయిన్ అనేది ఒక అమ్మాయికి జస్టిస్ జరగాలని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాం. దీని వెనకాల చాలా పెద్ద ర్యాకెట్ ఉంది. ఈవెన్ వాళ్ళ గవర్నమెంట్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ సపోర్టింగ్. మమతా బెనర్జీ కూడా సేమ్ ఇదే ర్యాలీలో పాల్గొంటూ వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆమె ప్రొటెస్ట్ చేస్తుంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇది అనేది ఇండియా వైడ్ ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇలా 1 day ర్యాలీ కండక్ట్ చేద్దాము, ఓపీస్ కొంతసేపు బంద్ చేసి ఎమర్జెన్సీ సేవల వరకు అది ఉండేటట్టు. సో అందుకని ఈరోజు అద్దంకిలో కూడా ఈ ర్యాలీ మేము కండక్ట్ చేస్తున్నాము. సో అందరూ కూడా వచ్చి దీనికి కోఆపరేట్ చేసి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క యూత్ అట్ ద ఏజ్ ఆఫ్ 25, 30, 35 అందరికీ కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. కోల్కతాలో జూనియర్ వైద్య విద్యార్థినిని ఆసుపత్రిలో అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, నర్సులు, విద్యార్థినులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రజాస్వామికవాదులు తదితరులు పాల్గొన్నారు. శిక్షించాలి, అత్యాచార దోషులను ఖండించాలి. పశ్చిమ బెంగాల్ ఖండించండి. పశ్చిమ We want justice. 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 జయప్రదం చేయండి నిరసన ప్రదర్శనను. జయప్రదం చేయండి. రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించాలి. మహిళలకు కార్యస్థానాల్లో రాయించాలను కల్పించాలి. వెంటనే శిక్షించాలి అత్యాచార దోషులను. ఈ సమాజం రుగ్మతని పారదోలడానికి ఇప్పుడు ఇంకా మనం నడుము బిగించాలి. అందరూ వీధులపైకి రావాలి. ఆ దోషులకి కఠిన శిక్ష పడాలి. అంటే చాలా కాలం పాటు వాళ్ళ విచారణ పేరుతో జాపించకుండా వెంటనే ఒక 1 month కల్లా దోషులు మొత్తాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే అది ఒకతను చేసిన శిక్ష కాదు. ఇవాళ పోస్ట్ మార్టం నివేదికలో అది సామూహిక హత్య అని తేలింది. అందువల్ల సామూహిక హత్యలో మీ నెలకి ఎంతమంది ఉన్నారు, దీనివల్ల ఇంకేమైనా పెద్దలు ఉన్నారా, ఈ ప్రమేయాలన్నీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళ శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మదర్ ఇండియా అంటున్నాం. అలాంటి ఆ తల్లికే ఒక రక్షణ లేనప్పుడు ఎందుకంటే ఈ దేశం చెప్పుకోవడానికి భారతదేశం అని గొప్పగా చెప్పుకోవడం 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం. సేఫ్టీ లేని చోట డ్యూటీలు మాత్రం ఎట్లా చేయాలి? ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఆడపిల్లలకి సాధికారత ఇప్పిస్తాము, ఆడపిల్లలకి చదువు చెప్పించాలి అంటున్నారు. చదువు చెప్పించే దగ్గర ట్యూషన్ మాస్టర్ దగ్గర నుంచి అక్కడ ఉద్యోగాలు చేసే చోట డాక్టర్ల దగ్గర నుంచి అందరూ మహిళల మీద ఒక అమ్మలా కాకుండా ఆట బొమ్మలా చూసుకుంటున్న ఈ సమాజంలో మహిళకి ఎందుకు పుట్టాలి? మహిళ అయి ఎందుకు పుట్టాలి? ఆ హాస్పిటల్లో అమ్మాయి 36 గంటల పాటు డ్యూటీ చేసింది. 36 గంట ఆ అమ్మాయి పరలోకానికి ప్రయాణమైంది. ఇవి మృగాలు కూడా చెయ్యవు కదండి. మృగాలు కూడా ఒక ప్రత్యుత్పత్తి అనేది ఒక సర్వసాధారణమైన సృష్టి కార్యం. నాగరికత నేర్చుకున్న మనుషులు మాత్రం మృగాల్లో పడి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉంటే మేము భ్రూణ హత్యలను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? మీరు తల్లి చంపుకుంటే నష్టం ఏంటి? మృగాల చేతి చంపించుకునే కన్నా
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. వాదించే వారి మాటలకు ఎంత తక్కువగా స్పందిస్తే మనం అంత ప్రశాంతంగా ఉండగలం. శ్రీ సత్య న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.